ఇవాళ నగరంలోని ఇందిరా పార్క్ సమీపంలో బీసీల సత్యాగ్రహ దీక్ష నడుస్తూ ఉంది. ఈ బీసీల సత్యాగ్రహ దీక్షకు చాలామంది బీసీ నేతలు నాయకులు చాలామంది విచ్చేశారు. ఇందులో మనతో మాట్లాడడానికి మన జేబీసీ రాష్ట్ర అధ్యక్షులు మన రామచంద్ర యాదవ్ ఉన్నారు. మన రామచంద్ర యాదవ్ అన్నను అడిగి తెలుసుకుందాం. అన్న, ఎట్లా నడుస్తుంది అసలు బీసీ ప్రోగ్రామ్? ఈరోజు రాజారాం యాదవ్ గారు చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ కులాలు మద్దతు తెలపడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానాలు ఇచ్చిరో వాగ్దానాలు బీసీ కులగణన 42% ఇచ్చిన తర్వాతనే స్థానిక లోకల్ ఎలక్షన్స్ బాడీలో ఎలక్షన్స్ పెట్టాలి, లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే బీసీల రిజర్వేషన్ ఇవ్వకపోతే మీ ఉద్యమం ఎలా ఉంటుంది? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ కులాలు, వెనుకబడిన కులాలు అందరూ కూడా ఏకమై ఎక్కడదక్కడ ధర్నా కార్యక్రమాలు, నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్న నమ్మకం ఉందా మీలో? చేయాలి. ఎందుకంటేనంటే ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి వాగ్దానం చేసిండో ఎలక్షన్ కంటే ముందు బీసీలకు కులగణన ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో బీసీ కులగణన చేస్తామని చెప్పేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాలు కట్టుబడింది. 42% రిజర్వేషన్ ఇయ్యని పక్షాన బీసీలంతా ఏకమై ఉద్యమం చేస్తాం. ఒకవైపు రాహుల్ గాంధీ బీసీలకు 42% రిజర్వేషన్ అన్నారు. మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి గారు ఇలా రెడ్డిలకే పదవులు ఇచ్చుకుంటా, రెడ్డిలకే ఇప్పుడు బీసీలో కనీసం ఉన్న ఒక మన బీర్ల ఐలయ్య కానీ కుర్మ బీసీ సామాజిక వర్గం ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి వెళ్ళని పరిస్థితి ఉంది. మరి అన్ని రెడ్డిల కేసులు రిజర్వేషన్లు అన్నీ కూడా అది చాలా తీవ్రంగా బీసీ ఐక్యవేదిక ఖండిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిజర్వేషన్ కనుక అమలు చేయకపోతే దశల వారీగా ఉద్యమం కొనసాగిస్తామని రామచంద్రయ్య గారు తెలుపుతా ఉన్నారు. థ్యాంక్ యూ.